సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో శ్రీకాకుళంలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడాను ప్రచారం చేస్తూ తనదైన శైలిలో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే ఎంపీగా అభ్యర్థి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి పేడాడ తిలకమంతా ఉన్నారు. అసలు నియోజకవర్గాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది, అసలు ప్రజలు ఏం చెప్తున్నారు అనే దానిపై అయితే మాత్రం తిలక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉందో సార్? నియోజకవర్గాల్లో వెళ్తూ ఉన్నారు, ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించడం ఎలా అనిపిస్తూ ఉంది? నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది సార్? శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం ఎప్పుడూ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పాలనలో కాదు, పారదర్శకమైన పరిపాలన అందిస్తూ రాజకీయ ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరిని బీసీ కులాలని అగ్రతాంబూలం పెట్టి అన్ని వర్గాలకి సమాంతరంగా ఈ రాష్ట్రంలో ప్రాధాన్యత కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే బీసీ కులాల్లో 139 కులాలని 56 కార్పొరేషన్స్ పెట్టి మన డైరెక్టర్లను పెట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్స్ని కానీ వాళ్ళ సామాజిక వర్గాలందరినీ కూడా ప్రభావితం చేసే విధంగా మరి ఆయన ఈరోజు ఆయన పాలనలో చూపించడం జరిగింది. ఆ మార్కు మేము ఈవేళ గ్రామాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని మేము మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం, జగనన్నను చూసి మేము ఓటేస్తున్నామని ప్రజలే తండలుగా మమ్మల్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఆ వాయిస్ అయితే జగన్మోహన్ రెడ్డిని మరి మా సొంత కుటుంబ సభ్యులు, మా ఇంటికి పెద్ద దిక్కు జగనన్న వల్లే మేము ఈరోజు మా కుటుంబంతో ఆయురారోగ్యాలతో ఉన్నాము, ఆర్థికంగా అభివృద్ధి చెందాము, పేదవాళ్ళకి వీళ్ళ కష్టాలు లేకుండా ఉన్నాము, పేదరిక నిర్మూలన కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మమ్మల్ని ఎంతో దోహదపడింది అని చెప్పి ప్రజలు చెప్తుంది. మేము చాలా సంతోషపడతాం. అంతర్గత విభేదాలు, జిల్లాలో కుల రాజకీయాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు తెలుగుదేశం దాన్ని క్యాష్ చేసుకుంటా ఉంది. దీనివల్ల ఓవర్కమ్ చేసే అవకాశం ఉండబోతా ఉంది. ఒకవైపు టెక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, దాంతోపాటుగా భూ స్కామ్లు కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి, కోర్టు లాంటి అంశాలపైన దీన్ని ఓవర్కమ్ ఎలా చేయబోతున్నారు సార్? అంతర్గత కుమ్మలాట్లు అంటూ రాజకీయాల్లో సహజంగా ఉండవు. ఇంటి అంతర్గత కుమ్మలాంటి ఏంటి? ఎవరికి ప్రతి ఒక్కరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యును, లేకపోతే రకరకాల స్థానిక సంస్థల్లో ఎంపీపీ గాను జడ్పీటీసీ గాను ఎన్నుకోవాలని, లేకపోతే గెలవాలని, లేకపోతే రావాలను ఇలా కోరికలు ఉంటాయి. కానీ నాయకుడు అనేవాడు ఒకే ఒకడు, అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని నమ్మడు, ఆయన పెద్ద దొంగ, ఆయన వ్యవస్థలు మేనేజ్ చేసి బతికే పెద్ద మనిషి. వ్యవస్థలతో అందుకే కార్పొరేట్ సంస్థలకి, కార్పొరేట్ వ్యవస్థలకి అనుకూలంగా పనిచేసే వ్యక్తిత్వం అయింది. ప్రజలకి, ప్రజాప్రతినిధులకి అనుకూలంగా పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆడుతున్న చంద్రబాబు నాయుడు ఈరోజు అతను తీసుకున్న నిర్ణయాల్ని ప్రజలు అతను నమ్మరు కనుక వివిధ రాజకీయ పార్టీ బీజేపీ, జనసేనని తన కూటమిగా మార్చుకోవటం. ఏ నరేంద్ర మోడీని అయితే రాష్ట్రమంతా విస్తృతంగా తిరిగి నరేంద్ర మోడీ కోసం దుష్ప్రచారం చేసి వాడరాని భాషతో తిట్టి అతన్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈవేళ అదే నరేంద్ర మోడీ కాలు పట్టుకొని నువ్వు లేకపోతే నాకు గతి లేదు అని చెప్పి ఎన్డీఏలోకి చేరిన దొంగ చంద్రబాబు నాయుడు. అది కాక జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తగులు పెట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న షర్మిలా గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో లైజానా పెంచుకొని కాంగ్రెస్ పార్టీలో పెట్టి, కాంగ్రెస్ చీఫ్గా పెట్టి, మరి షర్మిలా గారు సిపిఐ-సిపిఎం, ఆ సిపిఐ-సిపిఎం అధ్యక్షులు ఎవరు? వాళ్ళు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవారు. అంటే 6 పార్టీలు 2 వర్గాలుగా జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడానికి బయలుదేరిన వాళ్ళు. ఇది ప్రజలు ఎప్పుడూ గమనించారు. మాలాంటి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు అనేక దొంగ మాటలు చెప్పి బతుకుతూ ఉంటాడు. నేను ఈసారి శ్రీకాకుళం జిల్లా ఈ వెనుకబడిన ప్రాంతాలు, వలస జీవులుగా బతుకుతున్న ప్రాంత ప్రజల్ని ఈ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్తూ ఉంటాడు. ఇక్కడున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మేము ఎక్కడో వెళ్ళి వలసగా బతికి అక్కడ కూలీలుగా బతికే
ఇబ్బందులు పడుతూ కూలీలుగా బతకటం అనేది మా ప్రాంతీయుల తాలుగా ఆర్థిక ఇబ్బందులు, మా కష్టాలు అవి, మా బాధలు అవి. ఇలా బతుకుతూ జీవం గడుపుతున్న మమ్మల్ని ప్రోత్సహించే నాయకులు ఏనాడు దొరకలేదని స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో మేము పడుతున్న బాధ, ఆవేదన అనేక దఫాలుగా శాసనసభలోను కానీ బయట కానీ మా ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో ధ్వజమెత్తి మాట్లాడటం జరిగింది, గలమెత్తి మాట్లాడటం జరిగింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా పేదరిక నిర్మూలన కోసమే, ప్రతి పేదవాడికి ఆర్థికంగా సాయం చేయడానికి కోసం ఒక సంక్షేమ పథకం అర్హత ఉంటే ఒక సంక్షేమ పథకాన్ని నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మధ్యవర్తిత్వం లేదు. అర్హత ఉన్నవాడు ఒకరింటికి వెళ్ళి తలంచుకొని తిరగనవసరం లేదు, ఒక అధికారి దగ్గరికి తలంచుకొని తిరగనవసరం లేదు, ఒక అధికారికి లంచం ఇవ్వనవసరం లేదు. నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతికే సంక్షేమ పథకం ఇచ్చే ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు చూశారు. కనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పారిశ్రామికంగా మీరు చూడండి, ఈరోజు పారిశ్రామికంగా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని ఇతర జిల్లాలతో సమానంగా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం కూడా, ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ తలెత్తుకునే విధంగా మా జిల్లా పారిశ్రామికంగా ఈరోజు జగనన్న వల్ల అభివృద్ధి చెందుతుంది అని గర్వంగా మేము చెప్పుకునే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం, అనేక కంపెనీలకు అనుసంధానం చేస్తూ అనేక రాష్ట్రాలకి ప్రయోజనం కలిగించే విధంగా ఉత్తరాంధ్రలోని ఈవేళ మాకున్న కోస్టల్ బెల్ట్ ప్రాంతంలో మూలపేటలో పోర్టు నిర్మాణం చేయటం జరిగింది. ఆ పోర్టు 4,630 కోట్ల రూపాయలు, 4,360 కోట్ల రూపాయలతో ఇవాళ పోర్టు బ్రహ్మాండంగా జరిగింది. గడిచిన ఏప్రిల్ నెలలో అతను శంకుస్థాపన చేస్తే ఈ ఏప్రిల్ పూర్తి అయిపోయింది. ఫస్ట్ ట్రయల్ రన్కి ఇవాళ షిప్ వచ్చేసే పరిస్థితి వచ్చింది. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా, దశాబ్దాల కాలం నుంచి అనేక ప్రభుత్వాలు భావనపోడ్లో పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పారు. ఎప్పుడు మేము చూసినా, మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు చూసినా సరే మా భావనపోడ్లో పోర్టు వచ్చేస్తుందని చెప్పి ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో, టీవీ ఛానల్స్లో చూసేవాళ్ళం తప్ప ఏనాడు ఒక మట్టి రాయేసే దాఖలాలు లేవు. అయితే పోర్టుకు సంబంధించినంత వరకు భూ వ్యవహారాలు, పోర్టులో పడినటువంటి భూ వ్యవహారాలు అయితే ఏవైతే ఉన్నాయో పెద్ద భూదందా వైసీపీ నాయకుల దగ్గరుండి, ప్రజల దగ్గర నుంచి, ఎవరైతే రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి పోర్టుకు అమ్ముకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉంది. మరోవైపు హిరమండలంలో phase 1, phase 2కి ఇంకా నిధులు రాలేదంటూ కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇది ఓవర్కమ్ ఎలా చేయబోతా ఉన్నారు? మీకు పోర్టులో భూదందా జరిగింది అన్నది శుద్ధ తప్పు, అసత్యం. ఒక్కటి ప్రూవ్ చేయించండి. ఈవేళ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కల శాసనసభ్యుడు అచ్చెన్నాయుడికి చెప్పమన్నాడు బహిరంగాన, ఏనాడు కానీ పోర్టులో తెలుగుదేశం కానీ వైసీపీ అని కానీ లేకపోతే ఇంకొకరి పాత్ర ఉందని కానీ నేరుగా భారతదేశ చరిత్రలో ఒక పరిశ్రమకి అత్యంత ప్రోత్సహించిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మూలపేట గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో, ఆయన మీద విశ్వాసంతో ఆయన ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాటిస్తే చేస్తారు, చెప్తే చేస్తారు అనే ఒక ఆలోచనతోనే మరి అతను ఏదైతే పిలిపించారో పోర్టు నిర్మాణం మేము చేస్తాను, మీరు భూసేకరణకు సహకరించండి అని చెప్పి పిలిపించారు. ఆ మాటను గౌరవించి ఆ గ్రామస్తులంతా కూడా స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు కమిటీగా అనేక దఫాలుగా ప్రజల్ని వాళ్ళ అభిప్రాయంతో ఒప్పించి, ప్రజలను అందరినీ ఒప్పించి ప్రజాభిప్రాయం మేరకు భూసేకరణ జరిగింది. ఇది కాదని దమ్ముంటే తెలుగుదేశం నాయకులు ఎవరైనా చెప్పనండి, ఏ వేదికలో కానీ ప్రూవ్ చేస్తాం. ఏదైతే మరి వంశార్ నిర్వాసిత సమస్య ఉందో అతను ప్రతిపక్ష నాయకునిగా హిరమండలం వచ్చి స్వయంగా రైతులతో మాట్లాడి ఆ సమస్యను తెలుసుకొని ఆనాడు హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు మిమ్మల్ని మోసగించాయి, మిమ్మల్ని పీడించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఈ భూ సేకరణ విధానం అనేది చాలా తప్పు కనుక తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇవ్వటం చేశారు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఫస్ట్ ఫేజ్గా 100 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతు ఖాతాకి జమ చేయటం జరిగింది.
ఈరోజు పాతపట్నం నియోజకవర్గం ప్రజలు అడిగితే మీకు తెలుస్తుంది. ఏదైతే నిర్వాసిత ప్రాంతం ఉందో అక్కడికి వెళ్ళి మీరు కనుక్కుంటే మీకు అక్కడ సమస్య తెలుస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకున్న విశాల భావం, విశాలమైన దృఢ ఆలోచనస్. ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది సాధ్యపడింది, ఇంకెవరి వల్ల ఇది సాధ్యపడలేదు. ఎందుకంటే ఈవేళ ఇరమండలం గొట్ట బ్యారేజ్ నుంచి మరి ఈరోజు ఉద్దానానికి నీరు హెచ్చించే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎంతోమంది రాజకీయ పార్టీలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు శ్రీకాకుళం జిల్లా వచ్చిన ప్రతి సందర్భం ప్రజలు పెద్ద ఎత్తున మేము కిడ్నీ బారిన పడి ఇబ్బంది పడుతున్నాము, మా సమస్యకు పరిష్కారం చూడండి అని చెప్పి ఇతర కంట్రీల నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన అనేక మంది వర్గాలకు కూడా చెప్పి దప్పదప్పాలుగా వాళ్ళు దృష్టిలోకి తీసుకెళ్ళినా సరే ఆ సమస్య పరిష్కారానికి ఈనాడు ఏ నాయకుడు ప్రయత్నం చేయలేదు. ఏం పవన్ కళ్యాణ్ వచ్చి పెద్ద ఎత్తున మాట్లాడి వెళ్ళిపోయేవాడు. చంద్రబాబు నాయుడు అనేక సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఓట్లతో గద్దెనెక్కి ఆయనకు అధికారం ఇస్తే ఒక్కరోజు ఈ సమస్య కోసం ఆలోచన చేయలేదు. అలాంటి సమస్యను కూడా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు వచ్చినప్పుడు ప్రజలు చెప్తే తన డైరీలో రాసుకొని ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటగా దీనివల్ల అయితే ఇది ఇబ్బంది వస్తుందని గ్రహించి ముందు మంచినీరు ఇవ్వాలా, వాటర్ వల్ల ఈ ప్రాబ్లం ఉందని చెప్పి నిపుణులు చెప్పిన సందర్భంలో మంచినీరుని, శుద్ధి చేసే నీరుని వంశధార నుంచి తీసుకొచ్చి ఈరోజు 150 కిలోమీటర్ల దూరం నుంచి పలాస ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న 800 గ్రామాలకి శుద్ధి చేసి నీరిచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి మేజర్ సమస్యలు పొందూరు కద్దరు నుంచి ఇటు జీడి పరిశ్రమ నుంచి అటు హిరమండలం గొట్టా బ్యారేజ్ నుంచి ప్రధానమైన సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఓవర్కమ్ ఎలా చేయబోతున్నారు, అసలు ప్రజలకు ఏ విధంగా హామీ ఇచ్చే అవకాశం ఉండబోతా ఉంది, మీ ప్రధానంగా మేము ప్రత్యర్థి ఈ జిల్లాని అన్ని రకాలుగా ఆదుకున్న నాయకులు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈ జిల్లాలో చదువుకున్న వాళ్ళు చదువుకోవాలని కోరుకున్నా సరే చదువుకోలేని పరిస్థితి ఉండేది. మరి అంబేద్కర్ యూనివర్సిటీని ఇచ్చి ఈ జిల్లాని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా ప్రజానికానికి మనోధైర్యాన్ని ఇచ్చారు. మరి మేము ఒక అనారోగ్యం చెందితే ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళవలసి వచ్చేది. మరి శ్రీకాకుళంలో రిమ్స్ హాస్పిటల్ని ఇచ్చి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా తాలూకా ప్రజల కష్టాలు వెనుక నిలబడ్డారు. తండ్రి ఒక అడుగు ముందుకేస్తే మరి 2 అడుగులు ముందుకేసి ఈ జిల్లా ప్రజానికం తాలూకా కష్టాల్లో పాల్పంచున్న నాయకులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇప్పుడు తెలుగుదేశం నాయకులు అడుగుతున్నాం, మీరు ఏ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీ తెలుగుదేశం నాయకులు కానీ మీరు గొప్పలు చెప్పుకొని ఈ జిల్లా ప్రజల తాలూకా అబద్ధాలు చెప్పుకొని ఓట్లు దండుకొని అధికారంలో ఎంజాయ్ చేశారు కదా, ఒక్క మంచి పని చేసామని చెప్పమనండి. ఒక్క మంచి పని. ఈవెన్ రామ్మోహన్ నాయుడు గారిని, ఎర్రనాయుడు గారు సడన్గా చనిపోవటం వల్ల రామ్మోహన్ నాయుడు ఎంపీ అయ్యారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆనాడు గెలిచారు. మరి ఆయన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూశారు. ఆ రోజు 5 సంవత్సరాలు చూసి ప్రజలు వీడి పనికిరాడు, ఈ లగ్జరీ జీవితం అవుతుంది, ఏదో సోషల్ మీడియాలో మాట్లాడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని సోషల్ మీడియా వాడుకొని కాలం గడిపే వ్యక్తిత్వం తప్ప ఇతను ప్రజా జీవితంలో సామాన్య తలక కష్టాల కోసం ఏనాడు ఇతను మాట్లాడిన సందర్భం లేదు. మాట మౌత్ దొరికితే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనేది పెట్టుకుంటాడు తప్ప ఇతనికి ఎందుకంటే లేదు. ఇతనికి వచ్చే ఫండ్ కూడా ఖర్చు పెట్టలేని అసమర్థ పార్లమెంట్ సభ్యుడు అని చెప్పి రెండోసారికి వచ్చేసరికి 6,000 పడిపోయాడు. ఈవేళ ఊట అడగడానికి రామ్మోహన్ నాయుడికి ఏ అర్హత ఉంది? అసలు రామ్మోహన్ నాయుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకి వెళ్తాడు? అతను చేసింది ఏంటి? ఈ 10 సంవత్సరాల్లో ఈ 2 పీరియడ్లో అతనికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి 5 కోట్లు ఇస్తుంది కదా, ఒక కోవిడ్ టైంలో తప్ప మిగతా అన్ని సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం ఎదురొచ్చింది. ఏం చేసావని, నీ మార్క్తో ఏం పని చేసావని ఒక్కటి చెప్పనండి. మరి ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఓట్లు వెళ్తారు, ప్రజల దగ్గరికి వెళ్తాడు అతనికి ఏం క్యారెక్టర్ ఉంది, ఏం ఆలోచన పడు, ప్రజలకి సామాన్యతల కష్టాల కోసం ఏనాడైనా ఎక్కడైనా గలమిప్పి మాట్లాడాలున్నాయా? ఒక అంశం పైన ఏనాడు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానీ కలెక్టర్కి మాట్లాడడం కానీ లేకపోతే ఈ అంశం పైన నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏనాడైనా ప్రయత్నించారు? భారీ స్థాయిలో ఆయన డిఫరెన్స్గా ఆయన ఓడిపోతాడు, చాలా తేడాతో ఓడిపోతాడు అతను. ఇది స్పష్టం ఈ ప్రజల తాలూకా తీర్పు. థ్యాంక్ యూ.
ఏదైతే శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించినంత వరకు సంక్షేమంతో తన సీటును గెలుచుకుంటానంటూ కూడా తిలక్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, శ్రీకాకుళం నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.